అలమేల్మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారాలు. ఇది నా తిరుపతి కాంచీపురం వీడియో అనమాట. సో ఇది నేను నా స్కూల్లో ఉన్నాను, వీళ్ళు మా స్టూడెంట్స్ వీళ్ళు. సో స్కూల్ నుంచి బయలుదేరుతున్నాను కాంచీపురానికి. స్కూల్ అయితే ఇది వీళ్ళు కొంతమంది మా స్టూడెంట్స్లో ఒకరు వెళ్ళే హడావిలో ఉన్నాను, టైం అయిపోయింది. సో మా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి కొంచెం బాగా చెప్పారు, సంతోషంగా ఆనందంగా వాళ్ళ యొక్క సెండ్ ఆఫ్ స్వీకరిస్తూ నేను నా బైక్ దగ్గరికి ప్రయాణం అయ్యాను. సో మీకు కనబడుతుంది కదా రెడ్ కలర్ క్రూజర్ బైక్ అవెంజర్, అది నాదే. సో నేను హెల్మెట్ వేసుకున్నాను. ఇది నా స్కూల్ అవుట్ సైడ్. సో యాక్చువల్ చెప్పాలంటే యాన్యువల్ డే, మంచి హడావిడి. సో నేను బయలుదేరిపోయాను, ఇటు తయారైపోయిన తర్వాత ఇది నా లుక్. సో నేను ట్రావెల్ అవుతున్నాను తిరుపతికి. నెక్స్ట్ వచ్చేసి తిరుపతి ట్రైన్ ఎక్కాను, దానిలో నా ఫ్రెండ్ రాజమండ్రిలో ఎక్కాడు. ఇది విజయవాడలో క్లిప్, విజయవాడలో నేను వీడియో తీసాను అనమాట. సో విజయవాడ ఎప్పుడు వచ్చినా సరే నేను దిగి ప్లాట్ఫామ్ స్టెప్స్ ఎక్కి అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఎక్కి నేను ఇంతకెళ్ళాద్రి చూస్తాను. సో అలా చూడడం జరిగింది. సో ఇది అక్కడ క్లిప్. నెక్స్ట్ ఇది వచ్చి ఎర్లీ మార్నింగ్ 3:53 AM శ్రీకాళహస్తి. ఆ తర్వాత శ్రీకాళహస్తి దిగాము. శ్రీకాళహస్తి దిగిన తర్వాత అంటే ఎవరు దిగాం కానీ నేనే దిగాను. ఎందుకు దిగుతాను శ్రీకాళహస్తితో స్టేషన్ వచ్చిన తర్వాత అంటే అది నాకు ఇష్టం కాబట్టి. శ్రీకాళహస్తి అంటే నాకు ప్రాణం, నేను చెప్పలేను, అంత ఇష్టం నాకు. అందుకోసం అక్కడ దిగుతుంటాను ఎప్పుడు వచ్చినా సరే. తిరుపతి వెళ్ళాల్సిన శ్రీకాళహస్తి స్టేషన్ వస్తే దిగి కూర్చుంటాను కొద్దిసేపు అక్కడ, కనీసం దిగుతానం పెట్టుంటాను. సో పైన చూస్తే మీకు సాలిడ్ గూడు కనబడుతుందా, అది సాలిడ్ గూడు, దానిపైన ఒక స్పైడరు. సో ఇది ఎందుకు ప్రత్యేకంగా వీడియో తీసాను అంటే నాకు ఎప్పుడు కూడా శ్రీకాళహస్తి ఎప్పుడు వచ్చినా నా మీద సాలిపురుగులు ఎక్కడం, డిఫరెంట్ స్పైడర్లు నా మీద పడడం ఇలాంటివి కనబడుతుంటాయి. ఎందుకంటే ఆ శ్రీకాళహస్తి అన్న ఊరి పేరులో శ్రీ ఒక సాలిపురుగు. సో ఆ ఊరికి ఒక స్పైడర్ అనేది ఒక హీరో. సో కాబట్టి అందువల్ల నేను ఆ యొక్క స్పైడర్ని ఎప్పుడు ఇష్టపడుతుంటాను, ఈ స్పైడర్స్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. సో అందుకే స్పెసిఫిక్గా వీడియో తీశాను. నెక్స్ట్ తిరుపతి దిగాము, తయారయ్యాము. సో తిరుపతి నుంచి కాంచీపురం వెళ్తున్నాము. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనంకి చేసుకోవట్లేదు, ఫస్ట్ కాంచీపురం వెళ్ళి వద్దాం అనుకున్నాం. సో ఇది కాంచీపురం ప్రయాణం అవుతుంది అనమాట. సో అరక్రోణం దిగి అక్కడి నుంచి కాంచీపురం వెళ్ళాలి. సో ఇది తిరుమల కొండ వ్యూ అనమాట. మనకి మన యొక్క ఫోన్ నుంచి నాకు ఇలాగే కనబడింది. సో ఇది కాంచీపురంలో అమ్మవారు అభిషేకం చేసుకున్న తర్వాత, అభిషేకం అయిన తర్వాత పువ్వులే ఇచ్చారు. సో ఇలాగా ఇది చూస్తే శివకంచీలు అంటే ఏకాంబరేశ్వరం గుడి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క చెట్టు భలే అనిపించింది. కొన్ని రోజుల క్రితం నేను కళ్ళలో చూసినట్టు గుర్తు, అందుకే మీకు అది ఫోటో కూడా తీసుకున్నాను. సో ఇది వచ్చి ఏకాంబరేశ్వరం గుడి దగ్గర శివకంచి, అదే అక్కడ అమ్మవారిని ఊరేగిస్తున్నారు ఇలాగ వాహనం పైన. అయితే ఇది నాకు ఈ టైప్ నేను శ్రీకాళహస్తిలో చూశాను. నా దగ్గర వీడియో కూడా ఉంది, ఇప్పుడు నాకు కుదిరితే పెడతాను. శ్రీకాళహస్తిలో కూడా ఈ టైప్ నేను చూశాను. వాళ్ళు నెలకి 2 సార్లు అలాగా, ఒకసారి కానీ స్వామివారి అమ్మవారిని ఊరేగిస్తుంటారు అలాగా కొన్ని వాహనాలపైన. సో ఇది ఇక్కడ జరుగుతుంది. సో పంచభూత లింగాలు కాబట్టి కొంచెం సిమిలారిటీ ఉంటాయి. సో వాటికి వీటికి కొన్ని పోలికలు ఉంటాయి, కొన్ని ఒకే విధంగా చేస్తారు. సో ఇది ఎలా జరుగుతుంది, సో తర్వాత విషయాలు కనుక్కుందాం.